హాయ్ అండి. హలో. వెల్కమ్ టు ఆదిష్ లైఫ్ స్టైల్. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు నా స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అలాగే ఈ చికెన్ కూడా 350 గ్రామ్స్ తీసుకున్నాను. దీనికోసం చిన్న మిక్సీ జార్లో ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి. అలాగే చిన్న అల్లం ముక్క, ఒక 10-12 వరకు వెల్లుల్లిపాయలు, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకుంటున్నాను. అలాగే దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకుంటాను. అలాగే దీంట్లో జీడిపప్పులు ఉంటే మీరు జీడిపప్పులు వేసుకొని, నేనైతే వాటర్మెలన్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి వాటర్మెలన్ సీడ్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ అవి కూడా లేకపోతే గసగసాలు కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చు. గ్రేవీ కన్సిస్టెన్సీ రావడం కోసం, గ్రేవీ చిక్కగా వస్తుంది, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని అయితే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం మనం తీసుకున్న ఈ చికెన్లో కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది మొత్తం ముక్కలకు పట్టే వరకు బాగా కలిపేసుకోవాలి. దీంట్లోనే హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా పిండుకుంటాను. ఒకవేళ మీరు కేజీ తీసుకుంటే మాత్రం దానికి మొత్తం ఫుల్ నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకుంటాను. పసుపు ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చూసారా, మొత్తం ఎప్పుడైనా సరే తొందరగా చికెన్ నీసు వాసన పోవాలన్నా, ఒకవేళ తొందరగా చికెన్ కర్రీ ఉడకాలన్నా కూడా చికెన్ని ముందుగా మనం కొంచెం ఉప్పు వేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ వరకు ఇలా నానబెట్టుకోవడం వల్ల చికెన్ తొందరగా ఉడుకుతుంది. అండ్ చికెన్లో ఉప్పును నిమ్మకాయ వేసి కడిగితే నీసు వాసన కూడా పోతుంది. ఈ మొత్తాన్ని కూడా నేను కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. 30 మినిట్స్ తర్వాత చూపిస్తాను. అలాగే ముందుగా ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో అలాగే మసాలా దినుసులన్నీ వేసుకుంటున్నాను. సాజీరా, దాల్చిన చెక్క ఇవన్నీ, అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఇవి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసుకుంటున్నాను ఇప్పుడు. ఇవి కూడా బాగా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే కర్రీ కూడా మంచి టేస్ట్గా ఉంటుంది, గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని నేను అన్నీ వేయించుకుంటున్నానండి. చికెన్ వేసి మొత్తం కలిసే వరకు కూడా కలుపుకోవాలి మొత్తం. మీకు ఒకవేళ 30 మినిట్స్ వరకు టైం లేదనుకుంటే ఒక 10 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈ మొత్తం కలిపిన దాన్ని కర్రీ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా బాగుంటుంది, తొందరగా చికెన్ ఉడికిపోతుంది కూడా. ఇలా నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకుంటూ తీస్తూ కలుపుతూ ఉన్నాను. మీరు కూడా అలాగే చేయండి. ఒకవేళ 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. అడుగు మాడకుండా కలుపుతూనే ఉండాలి. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఇప్పుడు దీంట్లోనే గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ఆ వీడియో స్కిప్ అయిపోయిందండి. గరం మసాలా మన దగ్గర ఉంటుంది కదా, గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్నాను నేను, అదే వేసుకున్నాను. అలాగే దీంట్లో ఈ గరం మసాలా వేసి కలుపుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఉప్పు కారం చూసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నాకైతే కారం సరిపోయింది, ఉప్పు కొంచెం పడుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు అలాగే కొంచెం వాటర్ పోసుకొని మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. నేనైతే మరీ చిక్కగా కాదు, మరీ పలుసుగా కాదు, అలా పోసుకుంటున్నాను. మీరు ఒకవేళ నీళ్ళగా ఉండాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోస్తే సరిపోతుంది. ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని పెట్టుకోవాలండి. నాకు ఉప్పు సరిపోదని చెప్పే కదా, ఉప్పు వేసుకున్నాను. ఒకవేళ మీరు కారం సరిపోకపోతే ఎండు కారం అయినా వేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర మిరియాల పౌడర్ ఉంటే మిరియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు. లేకపోతే ఆ పచ్చిమిర్చినే 2 కాయల్ని సన్నగా తరిగి వేసుకోవచ్చు. చూసారా, ఇలా నేను హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు మగ్గనిచ్చాను. ముక్క కూడా తొందరగా ఉడికిపోయింది, ఎంతో టైం తీసుకోలేదు. చూసారా, ఇప్పుడు మొత్తం ఇదంతా కలుపుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని
మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లోనే మనం చికెన్ మసాలా వేసేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు. నేను ఎవరెస్ట్ వాళ్ళ చికెన్ మసాలా వాడతానండి, చాలా బాగుంటుంది అది. ఇప్పుడు అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఇది మొత్తం కలిపేసుకొని 2-3 నిమిషాల వరకు కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. అంతేనండి, గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చికెన్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. చూస్తేనే నోరూరిపోతుంది కదా. చూసారా, కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి. మీరు వెరైటీగా చేస్తే నేను చేసిన ప్రకారం చేసి ఎలా వచ్చిందనేది నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ చేసుకోవడం అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.